హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి ఈరోజు టాపిక్ వచ్చేసి 8th క్లాస్లో ఉన్న పాఠ్య భాగాలు, వాటి యొక్క రచయితలు, ఇతివృత్తం, ప్రక్రియ గురించి అయితే చూద్దాం. మనకి 6th 7th అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వన్స్ చెక్ ఇట్. అండ్ ఆల్సో మనకి వీటి నుంచి ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ వస్తుంది. మనకి లెసన్ పేరు ఇచ్చి రచయిత అడగడం కానీ, దీని యొక్క ఇతివృత్తం ఏంటి లేదంటే ప్రక్రియ ఏంటి అని అడగడం జరగచ్చు. మ్యాక్సిమం మనకి రచయితల గురించే ఎక్కువ అడిగారు అన్నట్టు. సో 6th 7th మన ఛానల్లో వీడియోలు ఉన్నాయి, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఇప్పుడు మనం వచ్చేసి 8th క్లాస్ లెసన్స్, రచయితలు ఇవన్నీ చూద్దాం. ఓకేనా. ఫస్ట్ లెసన్ వచ్చేసి 8th క్లాస్లో ఫస్ట్ లెసన్ వచ్చేసి చదువుదాం, దాశరథి కృష్ణమాచార్యులు. ఇతివృత్తం వచ్చేసి దేశభక్తి, ప్రక్రియ వచ్చేసి గేయం అన్నమాట. ప్రక్రియ ఏమవుతుంది? గేయం. ఇతివృత్తం దేశభక్తి, రచయిత దాశరథి కృష్ణమాచార్యులు. చదువుదాం. ఓకేనా. మూర్ఖులు అనే దానికి రచయిత లేరు మనకి. ఇతివృత్తం వచ్చేసి హాస్యం, ప్రక్రియ కథ. పాప పలుకులు, అవంచ సోమసుందర్. ఇతివృత్తం వచ్చేసి ప్రకృతి అందాలు, ప్రక్రియ గేయం అన్నమాట. నెక్స్ట్ స్ఫూర్తి. దీనికి రచయిత ఎవరు లేకుండే, వికలాంగుల పట్ల సున్నితత్వం అనేది ఇతివృత్తం అవుతుంది. లేఖ అనేది ప్రక్రియ. శతక సుధ వచ్చేసి వివిధ శతక కవులు, నైతిక విలువలు. శతక మధురిమ, శతక సుధ ఇవన్నీ మనకి రిపీటెడ్గా 6th క్లాస్ నుంచే ఉన్నాయి లెసన్స్. సో శతకం గురించి ఎక్కడ వచ్చినా కూడా దాని ఇతివృత్తము నైతిక విలువలే అవుతుంది. ఓకేనా. ప్రక్రియ వచ్చేసి శతక పద్యం. వరహాల వాన వచ్చేసి రచయిత లేరు. మానవతా విలువలు అనేది ఇతివృత్తం అవుతుంది. సంభాషణ అనేది ప్రక్రియ. సింహం గాడిద ఉత్పల సత్యనారాయణాచారి గారు. ఇతివృత్తం వచ్చేసి జీవన విలువలు, ప్రక్రియ గేయ కథ. బాల్యమిత్రులు లాస్ట్ లెసన్ ఇరివెంటి కృష్ణమూర్తి. రచయిత. ఇతివృత్తం వచ్చేసి స్నేహం గొప్పతనం, ప్రక్రియ వచ్చేసి కథ.